నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లాల్పురంలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి రావెల కిషోర్ బాబు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ఎవరు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు. వివిధ విభాగాలలో పనిచేయడం వలన సమగ్ర పనితీరు మెరుగుపరుచుకోవచ్చు. ఐజీ సంజయ్. నేడు స్థానిక లాల్పురంలో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు రావెల కిషోర్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదన్నారు. భవిష్యత్తులో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఈ సబ్ స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోద్భవదేత్ పురుషః పాదోశ్చైహ భవాత్ పునః తతో విశ్వం యత్రామనో దాశనాని దినేయభి తస్మాత్ విరాటజాయుతా విరాజో వధిర్వంగదా వసంతో వస్కాదీదాత్ ం దర్పయంతే పద్మేః పద్మవర్ణాంతామహో పద్మయేః శ్రయం చంద్రాం ప్రభాగాం యదదాజ్జలంతే ప్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మేః నస్త్రపాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో కూడా ఎన్నో సంతోషం. ఇక్కడ బుడంపాడులో 33 kV సబ్స్టేషన్, తర్వాత లాల్పురంలో 33 kV సబ్స్టేషన్, ఈ రెండింటిని కూడా ఈరోజు శంకుస్థాపన చేయటం చాలా సంతోషం. అదేవిధంగా పెదపలకలూరు అక్కడ కూడా పలకలూరులో కూడా 33 kV సబ్స్టేషన్ని ప్రారంభించుకోబోతున్నాం, అంటే నిర్మాణం చేసుకోబోతున్నాం. ఒక నెల క్రితం 220 kV సబ్స్టేషన్ని నడింపాలెంలో 10 ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక సబ్స్టేషన్స్కి శంకుస్థాపనలు చేసుకుని నిర్మాణం ప్రక్రియ మొదలుపెట్టుకుంటున్నాం. దీనివల్ల ఈ ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది. సబ్ స్టేషన్ అనేది లాల్పురం అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు శంకుస్థాపన జరిగింది. దీని నుంచి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వస్తాయి. అదేవిధంగా విద్యుత్ కొరత ఎవరికీ ఉండదు. ప్రతి నిమిషం కూడా కరెంటు పోకుండా ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు ఉంటుంది. అదేవిధంగా ఈ సబ్ స్టేషన్స్ చాలా జొన్నలగడ్డ, లాల్పురం ఇంకా చాలా చోట్ల ఏర్పాటు చేయడం అయింది. దీనివల్ల ఇక్కడ లాల్పురంలో ఏర్పాటు చేయన సబ్ స్టేషన్ వల్ల 4 గ్రామాలకి ఉపయోగకరం. లాల్పురం, లింగాయపాలెం హైవేలో, అంకిరెడ్డిపాలెం ఇండస్ట్రియల్, వీటన్నిటికీ ఈ విద్యుత్ ఉపయోగ కేంద్రం ఉపయోగపడుతుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు తెలిపారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదవలేదన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. దీని గురించి మన ప్రభుత్వం అన్ని ఆసుపత్రులకి తగిన సూచనలు, అలాగే మెటీరియల్, మందులు, వ్యాక్సిన్ అవన్నీ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా స్వైన్ ఫ్లూని నివారించాలంటే జనసమ్మర్దమైన ప్రదేశాల్లో జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవాళ్ళు తిరగకుండా వాళ్ళు ఇంటికి కన్ఫైన్ అయ్యి డాక్టర్ సలహాతోటి రెస్ట్ తీసుకుని తగినంత మంచి ఆహారం తీసుకుంటే పరిశుభ్రత అనేది, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు కూడా మన జీజీహెచ్లో స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు ఏవి కూడా అడ్మిట్ అవ్వలేదు. జ్వరాల ఆసుపత్రి నుంచి మనం 2 కేసులు జ్వరాల ఆసుపత్రికి పంపిస్తే అందులో ఒకటి నెగిటివ్ అని మనకి రిపోర్ట్ వచ్చింది. 2వ కేసు రిపోర్టు వెయిట్ చేస్తున్నాము.
మన జీజీహెచ్లో స్వైన్ ఫ్లూ సంబంధించి 2 డాక్టర్లు కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ, డ్రగ్స్ కానీ, అలాగే స్వైన్ ఫ్లూ మాస్కులు కూడా రెడీగా ఉంది. ఒక వార్డు కూడా మనం అబ్జర్వేషన్ వార్డు ఒకటి రెడీగానే పెట్టాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా దీని గురించి భయపడకుండా తగిన సూచనలు పాటించి వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. చేతుల్ని పరిశుభ్రంగా ప్రతిసారి కూడా తరచుగా సబ్బుతో కడుక్కున్నట్టయితే ఈ జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళని తాకినప్పుడు ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి అవి చేయాలి. అట్లాగే జనసమ్మర్దం ఉన్న ప్రదేశాలు అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ అటువంటి వాటికి వీలైనంత తక్కువగా వెళ్ళటం మంచిది. వెళ్ళినప్పుడు ఈ దగ్గు, జలుబు లక్షణం ఉన్నప్పుడు చేతికి మన దగ్గు వచ్చినప్పుడు ముక్కుకు గుడ్డడ్డం పెట్టుకొని కర్చీఫ్ కానీ అట్లాగే మాస్క్ కూడా వాడినట్టయితే అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనేది కనుక మనం పాటించినట్లయితే ఈ స్వైన్ ఫ్లూ బారి నుంచి మనం సాధ్యంత వరకు నివారించవచ్చు. సమగ్ర పనితీరు మెరుగుపరుచుకునేందుకు వివిధ విభాగాలలో విధులు నిర్వర్తించడం చక్కటి మార్గమని ఐజీ సంజయ్ అన్నారు. నేడు 4 జిల్లాల పోలీసు అధికారులకు ఏర్పాటు చేసిన డిప్యుటేషన్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుందని, లూప్ లైన్ పోస్టింగ్ల ద్వారా దీనిని అధిగమించవచ్చని అన్నారు. అన్ని విభాగాలలో పనిచేయడం వలన వృత్తి నైపుణ్యతకు మెరుగులు దిద్దుకోవచ్చని ఐజీ సంజయ్ తెలిపారు. ఎవ్రీడే డ్యూటీలో పడిపోయి మర్చిపోతారు. ఇంటెలిజెన్స్ చూద్దాం. రైల్వేస్ కి మంచి గిరాకీ వచ్చింది. వెళ్ళలేము. ఒకప్పుడు నేను ఎస్పీజీకి వెళ్ళాలనుకున్నాను. నాకు ఏసీఆర్ ఏదో ప్రాబ్లం ఉందని రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ల్యాండ్ ఆర్డర్లో కూడా పనిచేసినప్పుడు యాక్టివ్గా పనిచేస్తారు. ఆఫీసర్స్కి సంవత్సరంలో ఒకసారి ఏదో స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక 5 days 1 week రిఫ్రెషర్ కోర్స్, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అట్లా అనుకోకపోతే నాకు లండన్ చూసే అవకాశం ఉండేది కాదు. ఈ స్టేజ్ వరకు ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వడం అంటే ఇప్పుడు టీటీసీలో నేను వెళ్ళాను. అక్కడ ఉన్న ఆఫీసర్కి లుక్ లైన్లోకి వచ్చిన సెల్ ఫోనే లేదు, ఆఫీస్లో ఫైల్ ఆగిపోయింది, అట్లాంటివి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఇంకో 1 అవర్లో ఎక్కడెక్కడ ఏం ఫైల్ ఆగిపోయింది క్లియర్ చేసి కొంతమందికి అయినా స్పీడ్గా పంపించారు. అట్లా త్వరితగతిన చేయడానికి లుక్ లైన్ ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్లో అన్ని వింగ్స్లో కూడా పని చేస్తే వ్యక్తి వికాసం అవుతుంది, వృత్తి నైపుణ్యం అవుతుంది అని చెప్పి ఆఫీసర్స్కి కెరీర్ ఎలా ఉంటుందో నేర్పించడానికి ఈ సదస్సు పెట్టారు. ఈ సదస్సులో యాక్టివ్గా పాల్గొన్నారు. సదస్సు తర్వాత యాక్టివ్గా ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళ సమయం అనుకూలంగా వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. ఓకే, వెరీ సూన్ ఐ మస్ట్ గో, ఐ విల్ టేక్ కేర్ అని అనుకుంటారు. దానికోసం సార్ యాక్చువల్గా వెళ్తున్నారు సార్. మీరు విని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్గా మళ్ళీ ఇంకా కష్టపడాలి అందరూ. నేను అందరూ కష్టపడాలి. థ్యాంక్ యూ. స్థానిక శంకరవల సెంటర్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ వ్యాధి నియంత్రణకు ఉచిత హోమియో మందుల పంపిణీ ప్రారంభించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల రోజు రోజుకి ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నందున దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బీజేపీ నాయకులు తాడిశెట్టి మురళి అన్నారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇదేనే కదా స్వైన్ ఫ్లూ నిరోధానికి భారతీయ జనతా పార్టీ ఈ శంకరవల సెంటర్ బ్యాడీపేటలో గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా ఉచితంగా హోమియో మందు, అలాగే దాని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి, దానిలో వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మరి గుంటూరులో మరి ప్రమాదకరమైనటువంటి స్వైన్ ఫ్లూ వ్యాధి మరి 1-2 కేసుల్లో నమోదైనట్టుగా మీడియాలో తెలుసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా స్వచ్ఛందంగా మా వంతు కర్తవ్యంగా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఉచితంగా నివారణ మందు ఇవ్వడం కార్యక్రమం చేపట్టాము. వందలాది మందిగా ప్రజలు తరలి వస్తున్నారు. అందరికీ కూడా సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అందరికీ మరి ఉచితంగా ఉపయోగం మందు ఇవ్వడము, వాళ్ళ కుటుంబంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేయడం
చేసుకోవాలని మనసు. ఆంధ్రప్రదేశ్ వికలాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. 9 జిల్లాలకు చెందిన వికలాంగ క్రీడాకారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేడు ఐజీ సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు జరిగిన మ్యాచ్లలో కడప జట్టు గుంటూరు జట్టుపై, ప్రకాశం జిల్లా జట్టు అనంతపురం జట్టుపై విజయం సాధించాయి. రేపు కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా మేము కూడా వికలాంగులు కూడా క్రికెట్ ఆడగలము అని నిరూపించడానికి ఆంధ్ర వికలాంగుల క్రికెట్ అసోసియేషన్ ఫౌండేషన్ జరిగింది. ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ కూడా ఉంది. ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్లో మొత్తం 24 స్టేట్లు అఫిలియేటెడ్ అయి ఉన్నాయి. దీనికి ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ లెవెల్లో ప్రెసిడెంట్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ శ్రీ పద్మశ్రీ అజిత్ వాడేకర్ గారు కూడా దీన్ని చాలా బాగా ప్రోత్సహిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా కూడా మాకు స్పాన్సర్స్ వస్తే మరి ఇంకా టోర్నమెంట్స్ నిర్వహించడానికి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా వారి ప్రైవేట్ సంస్థల్లో కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో కానీ మా వికలాంగుల్లో కూడా చదువులో కూడా బాగా రాణిస్తుంటారు. అలాగే క్రీడల్లో కూడా బాగా రాణిస్తున్నారు. వారికి కూడా కొద్దిగా ఏదైనా మంచి అవకాశాలు అంటే ఉద్యోగాలు కానీ ఏదైనా కల్పించి వారిని కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.